పోయిన వారము రెండే విషయాలు చెప్తున్నాం. ఒకటి, మనము క్రైస్తవులమైన మనం ఎలా ఉండాలి అనే మాటలో మొదటి విషయం విధేయత చూపాలి. ఏం చెప్పాలమ్మా? ఏదేమైనా దేవునికి లోబడి విధేయత చూపించే వారంగా ఉండాలి. రెండవది, బలవంతులై ఉండాలి. ఎట్లుండాలి అమ్మా? అందరు నాతో మాట్లాడాలి. బలవంతులై ఉండాలి. ఏమై ఉండాలమ్మా? శరీర సంబంధమైన బలము కాదు కానీ అంతరంగ పురుషుడు. ఏ పురుషుడు? అంతరంగ పురుషుడు బలముగా ఉంటే సమస్యలను, శ్రమలను, నిందలను, అవమానాలను, కన్నీళ్లను, శోధనలను, వేదనలను, అధైర్యాన్ని ఎదిరించే శక్తి బాహ్యంగా కనబడే ఈ పురుషుని వల్ల కలగదు కానీ అంతరంగ పురుషుడు బలంగా ఉన్నప్పుడు మనం వేటినైనా జయించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రార్థనలో సమయం దొరికితే ప్రార్థన, సమయం దొరికితే వాక్యము, సమయం దొరికితే నీకు నీవే ఒక్కడివే కూర్చొని ఆరాధన చేసుకోవడం, నీకు నీవే కనిపెట్టడం ఇది చేస్తున్నప్పుడు నీ అంతరంగ పురుషుడు బలం ఉండదు. ఈరోజు చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటంటే వారు బాహ్యంగా బలంగా ఉన్న అంతరంగంలో, మనస్సులో, తలంపుల్లో వారికి ఏం లేదంటే బలము లేదు. తిరిగి చూపులకు చాలా బలం ఉంటారు కానీ అంతరంగంలో చిన్న సమస్య వస్తే, చిన్న కష్టం వస్తే, చిన్న ఆపద వస్తే, చిన్న బలహీనత వస్తే బలహీన పడిపోతారు. కానీ ఒకవేళ అట్లాంటి బలహీనత మనకు వచ్చినా మనల్ని ధైర్యపరిచి ముందుకు నడిపిస్తున్న ప్రభు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ ధైర్యాన్ని కలిగి మనం ముందుకు కొనసాగాలి. అంతరంగ పురుషుడు బలం పొందడానికి మనం ప్రతిరోజు సమయం దొరికినప్పుడు అలా ఏం చేయాలమ్మా? ఎంతమంది చేస్తున్నారు భక్తులు? ఖచ్చితంగా మీరు ప్రార్థన చేయగలిగిన వాళ్ళు అయితే, మీలో బలం ఉండగలిగితే సమయాన్ని వ్యర్థం చేయరు. రెండవది, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆశలు ఉండవు. అంటే వాళ్ళ మీద వీళ్ళ మీద అంటే సెక్రటరీ చెప్తుంది. ఏం చెప్పింది? పాలయనో కాదు ఉన్నాను. హల్లెలూయా. వాళ్ళ మీద వీళ్ళ మీద మనసు పెట్టాం, నేనే ప్రార్థన చేసుకుంటా అనే ఆ శక్తి నీలో ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నువ్వు బలం పొందుకున్నట్టు. హల్లెలూయా. అందుకే దేవుని పిల్లలారా, మన అంతరంగ పురుషుడు బలం పొందడం కొరకు మనం ఏం చేయాలన్నా ఆ దిశగా ముందు సాగితే సైతానైనా భయపడుతుంది, శ్రమ అయినా భయపడుతుంది, కష్టమైనా భయపడుతుంది, నిందలైనా భయపడతాయి, అవమానాలైనా భయపడతాయి. హల్లెలూయా. మనసులో ధైర్యం లేకపోతే ఏది చేయలేదు. కాబట్టి విధేయత చూపించాలి ఫస్ట్ది. రెండవది, బలవంతులై ఉండాలి. మూడవది చదువుకున్నాను చూడండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం ఈరోజు. యాకోబు రాసిన పత్రిక ఇక్కడ ఉన్న మాట ఏంటిదంటే, మూడవ మాట, మీరు ఓపిక కలిగి ఉండండి అని మూడో మాటగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మీరు ఓపిక కలిగి ఉండండి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. హల్లెలూయా. పక్కన విషయాన్ని చెప్పండి, మీరును ఓపిక కలిగి ఉండండి అని చెప్పండి. ఏం కలిగి ఉండాలా? ఓపిక కలిగి ఉండాలి. ఓపిక కలిగి ఉన్నప్పుడు దేవుని పిల్లలారా, ఓపికలో ఉన్న లాభాలు ఈరోజు చెప్పుకోబోతున్నాం. హల్లెలూయా. చాలా మందికి ఓర్పు తక్కువ. ఏ తక్కువ? ఓర్పు తక్కువ, తొందరపాట్లు ఎక్కువ. కొంతమందిలేమో తొందరగా ఎదిగిపోవాలనే ఆలోచన ఉంటుంది. కొంతమందిలేమో
నేను అందరికంటే ముందు వరుసలో ఉండాలనుకుంటాం, కానీ ఎప్పుడైనా మనము కొద్దిగానే ఫలించాలని, కొంచెంగానే ఎదగాలని ఆ సత్యాన్ని మర్చిపోయి ఓపిక లేకుండా తొందరపాట్లను బట్టి ముందుకు వెళ్ళి అక్కడనే ఆగకుండా స్థిరంగా లేకుండా మళ్ళా వారున్న చోటునికి వచ్చి బలహీన పడుతున్న మనుషులు ఈ లోకంలో ఉన్నారు. అందుకే దేవుడు మనతో అంటున్నాడు, మీరును ఓపిక కలిగి ఉండాలమ్మా. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు మనకు కనిపిస్తా ఉంటుంది తొందరగా జవాబు రావాలి. అట్లయితేనే దేవుడు నీ జీవితంలో కార్యము చేస్తున్నాడు అని, లేకపోతే చేయడం లేదు అని ఆలోచనకు వచ్చేస్తాం. అందుకే దేవుడు పిల్లలు ఈ లోకంలో చూడండి, ఏది మన జీవితంలో జరగాలన్నా కొన్నిసార్లు వెనువెంటనే జరిగే కార్యాలు ఉంటాయి. కొన్నిసార్లు దేవుని పిల్లలాగా క్రమంగా దేవుడు వాటిని చేయడానికి సిద్ధపడతా ఉంటాడు. కొన్నిసార్లు మనం ఓర్పుతో కొన్ని పనులు సాధించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు మూడో విషయంగా క్రైస్తవులమైన మనం ఓపిక కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మా? తొందరపాట్ల ద్వారా మనము తొందరపడి తమ ఎత్తును ఎవరు తొందరగా పెంచుకోలేరు. అది కూడా ఏ లోకంలో ఏది కూడా చేయాలన్న ఓపికతో కూడిన పనులు కొన్ని ఉన్నాయి. ఆ విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటే విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం చదవండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం. ఇర్మియా తర్వాత ఉంటుంది అనుకుంటా. ఇర్మియా తర్వాత ఉంటుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనాన్ని నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. హల్లెలూయా. మొదటి విషయముగా దేవుడు ఓపిక కలిగి ఉండమంటున్నాడు. ఏం కలిగి ఉండాలి? చెప్పండి. వాక్యం చదవాలి, తలలు పరిగెత్తాలి. అర్థమవుతుందా? నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టి ఉండుట మంచిది అంటున్నాడు. దేవుడు మనకు అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టడం చాలా అవసరం. తొందరపాట్ల వలన ఓపిక లేని తనాన్ని బట్టి మన జీవితాల్లో దేవుని పేరు ద్వారా శ్రేష్టమైన కార్యాన్ని పొందలేము. తొందరపాటును బట్టి శ్రేష్టమైన కార్యాన్ని పొందాలంటే ఓపిక చాలా అవసరం. సామాన్యంగా మీ ఇంట్లో కూర వండినప్పుడు ఒక అర్ధగంట పడుతుంది అనుకోండి కూర ఉడకాలంటే. 15 నిమిషాలకి దించితే తింటావా? అర్ధగంట ఉడుకుతుంది. 15 నిమిషాలకి తినగలవా? అట్లనే ఓపిక చాలా అవసరం. అది దేవుడిచ్చే రక్షణ అయినా, దేవుడు మన జీవితంలో చేసే కార్యమైనా, మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలన్న దేవుని పిల్లలారా ఓపికతో కనిపెట్టుకొని ఉంటే శ్రేష్టమైన కార్యాన్ని నువ్వు పొందుతావు. హల్లెలూయా. విలువైన కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. ఓపికతో దేవుడికి కొన్నిసార్లు విసిగించే ప్రార్థనలు కూడా చేస్తున్నాము. చెయ్యి 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 ప్రభా, లేకపోతే బాగుండదు నాయన అని. అది నీ ఆలోచన. ఎవరి ఆలోచన? చెప్పండిరా. మన ఆలోచన ప్రకారం చెయ్యి ప్రభా, చేయకపోతే బాగుండదు నాయన అని దేవుడిని విసిగిస్తాం. కొన్నిసార్లు ఇస్తాడు అంటాడు. అట్లనే మరోసారి ఆ దేవుడి చిత్తం కాకపోతే నువ్వు విసిగించినందున దేవుడు ఇచ్చి
దాంట్లో మనం ఫుల్ స్టాప్ పెట్టాల్సి వస్తుంది. అందుకే వాక్యం ఉంటుంది, దేవుడు మనకిచ్చే రక్షణను ఓపికతో కనిపెట్టడం మంచిది. కీర్తన 37:7 చూడండి. కీర్తన 37:7, 37వ కీర్తన 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా అంటే ఓపికగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండుము. హల్లెలూయా. ఓపిక మౌనముగా ఆయన ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకో. ఎట్లా కనిపెట్టుకోవాలంటమ్మా? మౌనంగా ప్రార్థన చేయి. చేసిన తర్వాత మౌనంగా ఉండు, కనిపెట్టుకో. కనిపెట్టుకుంటే కార్యాన్ని చూస్తాం. మనందరికీ తెలుసు సమూయేలు వాళ్ళ అమ్మ హన్న, ఆమె ఒకటేసారి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నా మనవిని ఆలకించి ఉన్నాడు అని నమ్మి ఓపికతో కనిపెట్టుకుంది. దేవుడు చక్కటి కుమారుని దేవుడు ఆమెకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కనిపెట్టుకొని ఉండడం ద్వారా ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మొరపెట్టిన దేవునికి మొరపెట్టి, మోషే ఏంది మా బ్రతుకులు, మేము ఇట్లయిపోతున్నాం, నశించిపోతున్నాం, సముద్రాన్ని దాటలేం, శత్రువులు జయించలేం, దేవుడు ఏమైందో, దేవుడు ఏమైపోయిండు అన్నట్లుగా మోషే మీద సనుగుతూ, ఇదిగో కోపం మీద ఉంటే మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కలగజేసే రక్షణ నా ప్రజలు ఊరక్కనే నిలుచుంటే చూడండి. కలగజేసే రక్షణ ఊరక్కనే నిలుచుండి చూడమను, ఓపిక కలిగి ఉండమను అని చెప్పి దేవుని పిల్లలారా ప్రార్థన చేసిన వెంటనే సముద్రం చేయలేదట. చరిత్రకారులు చెప్తా ఉన్నారు, ఒక రాత్రి అంతా పట్టిందట సముద్రం చేయడానికి. ఎంత చెప్పండి గట్టిగా. ఒక రాత్రి అంతా తూర్పు గాలి అంతా ఒక చోటికి తీసుకొని వచ్చి దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. వాళ్ళు ఊరకనే నిలుచుని చూస్తా ఉన్నారు. అప్పుడు కార్యాన్ని తొందరపడితే ఏమి రాదు. కానీ దేవుడు మన జీవితంలో కార్యం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు. కానీ మనకెప్పుడు అవసరమో అప్పుడే ఆ కార్యాన్ని రిలీజ్ చేస్తాడు మన జీవితంలో. కానీ మనకు మాత్రం అది తొందరగా జరగాలనే ఆలోచన కలిగి ఉంటాం. ఆ ఆలోచన కలిగి ఉండడం ద్వారా దేవుని అపార్థం చేసుకుంటున్నాం. ఎవరిని అపార్థం చేసుకుంటున్నాం? దేవుని వల్ల కాదే, ఇక్కడ కాకపోతే ఇంకోటి దారి అని ఆ దారిలో పోతా ఉన్నాం. చివరికి ఆ దారి నిన్ను ఏం చేస్తా ఉందంటే, నిన్ను ఆపదలోనికి, నష్టములోనికి, సాతాను యొక్క కబంధ హస్తాలకు నిన్ను తీసుకొని వస్తాడు. కాబట్టి ఓపికతో ఆయన కలుగజేసే రక్షణను కనిపెట్టుకొని శ్రేష్టమైన కార్యాలను పొందడానికి మనము సిద్ధపడదాము. హల్లెలూయా. 60వ కీర్తన 1వ వచనం అంటాడు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని అంటున్నాడు దావీదు. ఎలా కనిపెట్టుకోవాలంటమ్మా? అమ్మ కొంతమంది సహనమే ఉండదు. ఎలా కనిపెట్టుకోవాలంట? సహనం అంటే ఓపిక, సహించడం, దేవుడు చేసే కార్యం వరకు ఆగడం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు చేసే కార్యం వరకు ఎంతమంది ఆగుతాం అంటే కష్టమే. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నేను సహనముతో కనిపెట్టుకున్నా. నా జీవితంలో దేవుడు కార్యాన్ని చేసిండు. ఆ కింద అంటాడు, చీకటగా దొంగ ఊపిలో నుండి పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపిండు, నా అడుగులను స్థిరపరిచిండు. దేవుడు ఎప్పుడు అంటే నేను సహనముతో కనిపెట్టుకున్నా. హల్లెలూయా. తొందరగా దీవించబడాలి, తొందరగా ఆశీర్వదించబడాలి, తొందరగా ఇల్లు కట్టాలి, తొందరగా పొలం కనాలి, తొందరగా
దేవుడు చేసే ఆ కార్యాలను కనిపెట్టుకోకుండా, దేవుడిచ్చే ఆ రక్షణను కనిపెట్టుకోకుండా, ఇష్టానుసారంగా ప్రవర్తించి దేవుని కొరకు కనిపెట్టుకోకుండా మీ ఇష్టానుసారమైన ప్రయత్నాలు మీ జీవితాల్లో నష్టాన్ని చేస్తాయి. ఓపికతో కనిపెట్టుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎలా కనిపెట్టుకోవాలి? ఓపికతో కనిపెట్టడము నేర్చుకోవాలి. ఓపిక కలిగి ఉండాలంటున్నాడు దేవుడు. ఓపికగా మనము ఉండడం నేర్చుకోవాలి. ఒకటి ఓపికలో ఏంటంటే ఓపికతో కనిపెట్టుట. చెప్పండి. ఎవరిచ్చే రక్షణ కొరకు? దేవుడు ఇచ్చే రక్షణ కొరకు. రెండవ చూద్దాం. ఓపికగా మనం రెండో విషయంలో ఏం చేయాలంటే లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. బైబిల్లో నుండి లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించాలి. అంటే గట్టిగా చెప్పాలి, గట్టిగా హల్లెలూయా. ఫస్ట్ మాట ఏంటిది? ఓపికతో కనిపెట్టుకోవాలి. చెప్పండి. రెండవది ఏంటిది? ఓపికతో ఫలించాలి. అంటే గట్టిగా మంచి నేల మీద పడిన విత్తనం గురించి ఇక్కడ చెప్తున్నాడు దేవుడు. ఇది ఆత్మ సంబంధమైన కార్యమైన లోక సంబంధంగా మనం ఫలించాలన్నా ఓపికతో ఫలించాలి. ఎట్లా ఫలించాలమ్మా? అందరూ చెప్పండి గట్టిగా. ఓపిక. వరి విత్తనాలు వేసినాం అనుకోండి, సాధారణంగా చెప్పు ఎన్ని నెలలకు వస్తావు పంట? 6 నెలలకు. హల్లెలూయా. ఇవాళ విత్తనాలు వేసి 2 నెలలైనా పంటకు వస్తానంటే అది ఫలించదు. ఆత్మ సంబంధం కూడా అంతే. గుర్తుపెట్టుకోండి. కొంతమంది అప్పుడప్పుడు అంటా ఉంటారు, నేను సంఘంలో ఇట్లా చేయాలి, సంఘంలో నేను అట్లుండాలి, సంఘంలో నేను ఇట్లుండాలి అనుకుంటా ఉంటాం. నేను పొందా ఏంటిదంటే సంఘంలో నువ్వు ఎట్లుండాలన్నా నువ్వు ఆత్మ సంబంధంగా మంచి నేలను పడిన విత్తనాల్లాగా ఫలిస్తే ఆ ఫలములను బట్టి నీకు విలువ వస్తుంది సంఘంలో. హల్లెలూయా. కొత్తలు తీసుకొచ్చి ముందట పెట్టి, తర్వాత మారు మనసులు ఏమైనా తీసుకొచ్చి ముందట పెట్టి, మారు మనసులు ఏమైనా తీసుకొచ్చి సంఘంలో గొప్పతనాలు ఇస్తే కాదు. మంచి మనసుతో దేవుడు వాక్యాన్ని విని ఓపికగా మనం ఫలించి ఆ ఫలములను నిలిచి ఉండే వ్యక్తులంగా మనం సిద్ధపడితే దానిని బట్టి దేవుడు ఘనత ఓపికలో ఉన్న ఫలాన్ని నీవు పొందగలుగుతావు. హల్లెలూయా. చదవండి గట్టిగా. హల్లెలూయా. ఓపికతో ఫలించాలి. చెప్పండి గట్టిగా. మనం కూడా కొంతమంది తొందరగా ఫలించాలని న్యాయాన్ని అన్యాయంగా చేసి, క్రమాన్ని అక్రమంగా చేసి సంపాదిస్తున్నారు కొంతమంది. ఆ సంపాదన ఏమవుతుందంటే అక్రమము అనే ఆ సంపాదన అంతా కూడా రోగానికి, వడ్డీలకు, అప్పులకు వస్తాయి. జాగ్రత్త. బైబిల్ ఏముందంటే వాక్యం, ధనవంతుడికి గొప్ప ధనం ఉన్నట్టు కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం అన్నాడు. ధనవంతుడు బాగా డబ్బు ఉందని కాదు, నీతితో కూడినది కొంచెమే శ్రేష్టమైంది. హల్లెలూయా. అందుకే ఈరోజు ఓపికతో ఫలించాలి. గుర్తుపెట్టుకోండి. ఎట్లా ఫలించాలి? మనం ఓపికతో ఫలించాలి. ఓపికతో ఫలించడానికి ఇంకా మనం కొంత ముందు పోతే 126వ కీర్తన 6వ వచనంలో ఇప్పుడు చెప్పిన మాట ఉంటుంది విత్తనాల గురించి. 126 చదవండి. పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు విత్తువాడు ఏ గానము చేత? సంతోష గానము చేత
పనలు మోసుకొని వచ్చును. హల్లెలూయా. పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచు పోవును. అయితే అతడు సంతోషగానం చేయొచ్చు, పనులు మోసుకొని వచ్చును. అంటే దీంట్లో ఓపిక కనబడుతుంది. విత్తనాలు వేసిన వెంటనే ఫలము రాదు అని ఏ రీతిగా మనకు తెలుసో, అదే రీతిగా మన జీవితంలో ఆశీర్వాదం పొందాలన్నా, దీవెన పొందాలన్నా మనం ఓపికగా ఫలించాలని నేర్చుకోవాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం తీయండి, మొదటి వచనం చదవండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. 7 భాగం పంచిపెట్టును. భూమి మీద ఏ కీడు జరిగినను నీవు ఎరుగుదువు. హల్లెలూయా. అంటామున్నాడు ఓపికతో ఫలించడం అంటే నీ ఆహారాన్ని ఎక్కడ వేయమంటున్నాడు? నీళ్ళ మీద వేస్తే చాలా దినములైన తర్వాత అది బయటకు వస్తుంది, కనబడుతుంది అంటున్నాడు. హల్లెలూయా. నీ ఆహారాన్ని నీళ్ళ మీద వేస్తే కనబడుతుంది. ఎప్పుడైనా మీరు నీళ్ళల్లో అన్నం వేసిరా? వేస్తే ఏమైతే తెలుసా? అట్లనే 4 రోజులు 5 రోజులు వస్తే 6 రోజులు వస్తే 7 8 రోజుకు అన్నం అంతా పైకి తెలుస్తుంది. అంటే దానికి ఎందుకు అర్థం చెప్తున్నాడంటే, నీళ్ళ మీద వేసిన ఆహారం అంటే ఓపికతో నువ్వు చేసే పనులు ఒక రోజు అది ఫలములాగా కనిపిస్తుంది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ కింద ఏమంటున్నాడంటే 7 భాగం పంచిపెట్టు, భూమి మీద ఏ కీడు జరుగుతుందో అది నీకు తెలుస్తుంది అంటున్నాడు. అంటే ఇతరులకు మనం ఇచ్చేవారంగా ఉండాలి, ఓపికగా మనం ఇస్తున్న దాన్ని ఫలింపులోనికి మనము వస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఫలించాలంటే మనం చేసే ఆ వాక్యం ఏంటంటే అందరికి తెలిసిన వాక్యం. కీర్తన 1వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అక్కడున్న మాట ఏంటంటే, మనం ఫలించాలంటే, ఓపికగా ఫలించాలంటే మనం ఎక్కడ ఉండాలంట? నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమెందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. దివారాత్రాలు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు అతడు నీటి కాలువల యోరన నాటబడిన చెట్టులా ఉండి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అతడు చేసేదంతా సఫలమైతుంది. ఎప్పుడు అనంటే ఓపిక కలిగి ఫలించడం అని నేర్చుకున్నాం. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. మొదటి విషయము ఓపికతో కనిపెట్టుట, రెండో విషయం ఓపికతో ఫలించ. చెప్పండి గట్టిగా, ఓపికతో. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. అందరూ వినండి. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనాలు వేసి ఆ సంవత్సరం 100 ఫలమునందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అందరు వినండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు ఎట్లంట? క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చెను. హల్లెలూయా. ఆ దేశమందు ఇస్సాకు విత్తనాలు వేసిండు, కానీ దేవుడు అతన్ని గొప్పవాడిగా చేసిండు. అతన్ని గొప్పవాడిగా చేసింది ఎప్పుడు అంటే, ఎట్లానంటే క్రమక్రమముగా. హల్లెలూయా. అంటే క్రమక్రమముగా అనే ఆ మాటలో ఓపిక కనబడుతుంది. ఏం కనబడుతుందో చెప్పండి. క్రమక్రమంగా, అక్రమంగా కాదు. చెప్పండి గట్టిగా. క్రమక్రమంగా అంటున్నా, అక్రమంగా అంటున్నా. చెప్పాలి గట్టిగా, నోట్లు ఉన్నాయి కదా. అతడు గొప్పవాడగు వరకు క్రమక్రమంగా ఎదిగిండు. అంటే ఎదిగే విషయంలో ఓపిక నీకు చాలా అవసరం. అక్రమముతో ఎదిగిన ప్రతి ఒక్కరు మళ్ళా అది మనము ఇతరులు ఖర్చు పెట్టేటట్టుగానే ఉంటాం తప్ప మనం దాన్ని అనుభవించాలి. అందుకే
ఆయన మన చేతుల కష్టార్జితాన్ని మనం అనుభవించాలంటే ఆయన మనము ఓపిక కలిగి మనం ముందుకు నడవాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. మొదటి విషయం ఏంటి చెప్పండి? ఓపికతో కనిపెట్టుకోవాలి. రెండవది ఓపికతో పాలిస్తారా, అక్రమంగా పాలిస్తారా, అది మీ చేతిలోనే ఉంది. ఓపికగా ఫలించేది ఎప్పటికీ అది నిలిచే ఫలము. హల్లెలూయా. ఎప్పటికీ నిలుస్తుంది ఓపికతో ఫలించే ఫలం. తొందరగా ఫలించాలనుకునేవాడు, అది ఆత్మ సంబంధంగా అయినా సరే, అది ఈ లోక సంబంధమైన దీవెన అయినా సరే, తొందరగా ఫలించాలనుకునే ప్రతి ఒక్క వ్యక్తి పోగొట్టుకుంటాడు. ఓపికతో ఫలించే వ్యక్తి ఆ శ్రేష్టమైన కార్యం కొరకు సిద్ధపడతాడు. హల్లెలూయా. చదవగలిగా హల్లెలూయా. రోమపత్రిక 3వ 7వ వచనం, 2వ అధ్యాయం 7వ వచనం. రోమపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియలు ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెతుకువానికి ఏమిచ్చును? నిత్య జీవము కలుగుతుంది అని అంటాడు. సత్క్రియను ఓపికగా చేయాలి. మూడవది ఏ క్రియలు? మంచి క్రియలు. చెప్పండి గట్టిగా. మంచి క్రియలను నువ్వేం చేయాలంటే ఓపికగా చేయాలి. సత్క్రియను ఓపిక చేస్తూ మహిమయు ఘనతయు అక్షయతను ఎదుగు వారికి నిత్య జీవము కలుగుతుంది. హల్లెలూయా. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 36వ వచనం చదవండి. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం. మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలుండెను. ఆమెకు భాషాంతమున దొర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మ కార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినముల యందు ఆమె కాలిలో పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక రావాలని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపిణీ. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలో అతన్ని తీసుకొని వచ్చి విధవరాందరూ వచ్చి ఏడ్చుచు దొరక తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రాలను చూపుచు అతని ఎదుట నిలిచింది. హల్లెలూయా. సత్క్రియలను ఓపికగా చేయాలి. మూడవది అమ్మా ఎక్కడి కొన్ని వాక్యాలు స్వస్థపరిచేది అద్భుతాలు వ్యక్తి. ఏ క్రియలు చేయాలి? ఓపిక. బైబిల్లో కాకుండా ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు తబిత. చెప్పండి, చెప్పగలిగా. తబిత. ఈ తబిత ఏం చేస్తా ఉందంటే సత్క్రియలు ధర్మ కార్యాలు ఎక్కువ చేస్తుందంట. మనం ఉన్న దాంట్లో నీటిలో పెట్టాలంటే కష్టం. సత్క్రియలు చేయాలంటే, మంచి క్రియలు చేయాలంటే కష్టం. దాచిపెట్టేసుకుంటాం, మూట కట్టేసుకుంటాం మన వస్తువులన్నీ. కానీ ఈమె సత్క్రియలను ధర్మ కార్యాలు చేసింది. ఒకరోజు ఏమైందంటే ఈమె చనిపోయిన తర్వాత అందరూ వచ్చి ఏడుస్తున్నారు. అమ్మో, మా తబితక్క బ్రతికున్నప్పుడు మా జీవితాల్లో ఎన్నో ధర్మ కార్యాలు సత్క్రియలు చేసింది. ఈ కుట్టించిన అన్ని ఆమెనే, ఈ కుట్టించిన ఇవన్నీ కూడా వస్త్రాలు వాళ్ళే, ఆమె చేతి పనులే, ఫ్రీగా ఇచ్చింది మాకు, ఓపికగా సత్క్రియలు చేసిందని చెప్పి ఏడుస్తూ కూర్చున్నారు. హల్లెలూయా. మంచి క్రియలు చేస్తే నువ్వు నచ్చినప్పుడు ఏడుతా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. సత్క్రియలు చేస్తే నువ్వు ఉండకపోయినా అవి నిత్యం ఉండి వస్తాయి. హల్లెలూయా.
ఇంకా దేవునికి ఇష్టమైన సత్క్రియ ఏంటంటే ఒక వ్యక్తిని, ఒక పాపిని క్రీస్తు వద్దకు నడిపించడము, అది ఇంకా బలమైన సత్క్రియ. గట్టిగా చెప్పండి కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆ దక్షిణ కొరియాలో పాల్ యాంగిచో అనే ఒక వ్యక్తిని ఒక చిన్న అమ్మాయి రక్షించింది. ఆమె సత్క్రియ చేసింది దేవుని కొరకు. ఆ క్రియ ఏం చేసిందంటే దాదాపు ఒక్క అమ్మాయి ద్వారా 11 నుంచి దాదాపు 16 లక్షల మందిని సంపాదించే సేవకుడిగా దేవుడు ఆమె ద్వారా ఆ వ్యక్తిని సిద్ధపరచుకున్నాడు. హల్లెలూయా. ధర్మ కార్యాలు చేస్తుంది. వినమ్మా, ఓపికతో సత్క్రియలు చేసినప్పటికీ ఆమె ధర్మ కార్యాల సత్క్రియలు ఇదిగో ఆమెను బ్రతికించినాయి. హల్లెలూయా. శవాన్ని గడిగడి పెట్టిండ్రు, అందరు ఏడుస్తున్నారు. పేతురు పాస్టర్ వచ్చాడు, ఆమెను తట్టి లేపిడు, మళ్ళా బ్రతికింది. రచనలు బ్రతికింది. అందుకే ఓపికతో సత్క్రియలు చేయండి దేవుడు పిల్లలారా. ఆ క్రియ ఇదిగో అనేకులకు మాదిరికరంగాను, తర్వాత నీ జీవితంలో అది శ్రేష్టమైన కార్యంగాను నిలుస్తుంది. అందరికి మదర్ తెలుసు, ఆమె చచ్చిపోయింది. కానీ ఆమె హాస్టల్స్, అనాథ శరణాలు, ఇంకా కుష్ఠరోగులు ఉండాల్సిన ఆ హాస్టల్ అనేకం ఉన్నాయి మన దేశంలో, వేరే దేశాల్లో. ఒక్క వ్యక్తి చేసిన మంచి పని ద్వారా ఇప్పుడు ఆ ట్రస్ట్ ద్వారా లక్షల మంది బ్రతుకుతున్నారు. ఎంతమంది బ్రతుకుతున్నారు? లక్షల మంది ఆ ట్రస్ట్ ద్వారా బ్రతుకుతున్నారు, ఆదరించబడుతున్నారు. ఆమె దేవుని కొరకు ఒక మంచి క్రియ చేసేది. మరి నువ్వు ఓపికతో దేవుని కొరకు మంచి క్రియలు చేసే వ్యక్తిగా నువ్వు సిద్ధపడాలని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఎన్ని విషయాలని చెప్పండి. మొదటిది ఓపికతో, కొంచెం గట్టి చెప్పండి. ఓపికతో, తొందరపడి ఫలించాలా, ఓపికతో ఫలించాలా. మూడవది సత్క్రియలు చేయాలి. నాలుగవది చూద్దాం, దేవుని రాజ్యము కొరకు ఓపికతో కనిపెట్టాలి. నాలుగవది రోమపత్రిక 8వ అధ్యాయం 25వ వచనం. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. దేవుని పిల్లలారా, నాలుగవది దేవుని రాకడ కొరకు ఓపికతో కనిపెట్టాలి. చాలా మంది అంటా ఉన్నారు, దేవుడు రాకడ ఇప్పుడే అంతమైపోతుంది, కాలిపోతుంది, బూడిదైపోతుంది లోకం అని. అక్కడక్కడ భూకంపాలు, కరువులు వస్తున్నాయని ఎన్ని అనుకుంటున్నా, మనము చూడని దాని కొరకు నిరీక్షిస్తున్నాము. ఏంటిది చూడని దాని కొరకు నిరీక్షిస్తున్నాం అంటే, ఇదిగో ఆయన రాజ్యం, పరలోక రాజ్యం కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి ఆ రాజ్యం కొరకు ఓపికతో కనిపెట్టుకుందాము అంటున్నాడు. హల్లెలూయా. పరలోకాన్ని ఎంతమంది చూసి వచ్చినారంటే ఎవరు చూసి రాలే. హల్లెలూయా. రూత చూసి వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లుందమ్మా, బాగుందా పరలోకం? హల్లెలూయా. వాక్యం అంటా ఉంది, ఆ పరలోక ఛాయ మాత్రమే, వెలుగు మాత్రమే చూస్తాం తప్ప నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మళ్ళీ ఆడ నుంచి రాబుద్ది కాదు, వచ్చింది అనమాట. హల్లెలూయా. వచ్చింది కొంత తలం దేవుడు. ఆ రాజ్యాన్ని పోతే మనకు తిరిగి రావాలనిపించదు. ఆ రాజ్యం ఉందని మనం నిరీక్షిస్తున్నాం. చూడని దాని కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి ఓపికతో కనిపెట్టాలి ఆ రాజ్యం కొరకు. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. తర్వాత చెప్పండి గట్టిగా, ఓపికతో. రెండవది, మూడవది ఓపికతో సత్క్రియలు, మంచి క్రియలు. నాలుగవది దేవుని రాజ్యం కొరకు ఓపికతో కనిపెట్టాలి. ఐదవ చదువు 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీ, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదము.
ఈ ఆదరణ మీకు కూడా పొందుచున్నట్టి మా శ్రమలను ఓపికతో సహించున్న కార్య సాధకమై ఉన్నది. హల్లెలూయా. ఐదవది ఏంటంటే శ్రమలను ఓపికతో సహించాలి. చెప్పండి అక్కడ ఉన్న వాళ్ళకు. ఏం సహించాలమ్మా? నాకే రావాలి, నా మాయగారు గారు శ్రమలు కష్టాలు. ఆయన కొత్తలేదు, ఇట్లా దున్నపోతులకు నాకు కొత్తలేదు ఆయన కూడా ఉన్నారు. శత్రువు ఆమె శత్రువు ఆమెకు వస్తలేదు చూడు, నాకే కావాలా శ్రమ. వాళ్ళు చూడు ఆయన ఎంత నవ్వుకుంటున్నారో మేము శ్రమ పడతా ఉంటే, ఎంత ఇబ్బంది పడుతున్నారో శ్రమ పడతా ఉంటే అని కుళ్ళుకుంటాం. కానీ వాక్యం అంటుంది క్రైస్తవులమైన మనం అందరం కూడా శ్రమలను ఓపికతో సహించడం నేర్చుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి. హల్లెలూయా. శ్రమలు మన జీవితంలో ఏం కలిగజేస్తాయి అంటే వాక్యం అంటుంది శ్రమ మనకు మహిమకరములై ఉన్నవి అని ఉంది ఒక చోట. హల్లెలూయా. ఏ కరము? శ్రమ మహిమకరమా? శ్రమలను సహించడం మహిమకరమా అంటే ఈ లోకం దృష్టిలో శ్రమ శ్రమగానే ఉంటది, కానీ నీకు శ్రమ మహిమకరముగా చేయబడుతుంది. అది గ్రహించిన వారు ఆ శక్తిని పొందుతారు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా నా శ్రమలు అనిపించలేదే, నీవు నాకిచ్చే మహిమయుగా ఐదవది ఏంటంటే శ్రమలను ఓపికతో సహించాలి. చెప్పండి గట్టిగా. శ్రమలను ఎట్లా సహించాలంట? ఓపికతో సహించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని పిల్లలారా, అందుకే హెబ్రీ పత్రిక ఒకసారి చేయండి, 6వ అధ్యాయం 15వ వచనం. అందరు చేయండి. 6వ అధ్యాయం 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. హల్లెలూయా. దేవుని పిల్లలారా, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాములో దేవుడు ఓర్పును సహించే వ్యక్తిగా చూసి ఆ ఓర్పుతో ఉంటున్న దాన్ని బట్టి అబ్రహాము జీవితంలో దేవుడు ఆ వాగ్దాన ఫలమును పొందేటట్టుగా దేవుడు అతన్ని సిద్ధపరిచాడు. ఈ లోకంలో మనం కలుగుతున్న శ్రమను చూసి భయపడద్దు దేవుని పిల్లలారా. అవి మహిమకరములై ఉన్నవి. ఏ కరములై ఉన్నవి? మహిమకరములై ఉన్నవి. కాబట్టి శ్రమలు ఎన్నొచ్చినా ఆ శ్రమలలో నిలబడే వ్యక్తిగా, శ్రమలను ఓడించే వ్యక్తిగా, శ్రమలను జయించే వ్యక్తిగా మనం ఉన్నప్పుడు మన జీవితంలో అవి మహిమకరములుగా ఉండబోతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే శ్రమలను మనం సహించాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. నా సహోదరులారా, ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను
శ్రమ అనుభవమును ఓపికకు మాదిరిగా పెట్టుకోండి. హల్లెలూయా. మన జీవితంలో శ్రమలను ఓపికగా భరించాలంటే ఇదిగో వాక్యములో ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ శ్రమలను మనమంట ఓపికగా భరించాలి. వాళ్ళ ఓపిక శ్రమలలో వారు ఎట్లున్నారో వారి ఓపికను మనము మాదిరిగా పెట్టుకోవాలంటున్నాడు. హల్లెలూయా. యోబు చూడండి, యోబు జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినాయి, కానీ ఆ శ్రమలను సహించిందా, శ్రమల్లో కృంగిపోయిందా? సహించాడు. దానియేలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, ఇంకా చాలా మంది ఉన్నారు వాక్యంలో బైబిల్లో. వాళ్ళందరూ కూడా శ్రమలను భరించారు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే రంపాల చేత కోయబడి, రాళ్ల చేత కొట్టబడి, దేవుని కొరకు హింసించబడి, దేవుని కొరకు అవమానపరచబడి, యేసుప్రభు 12 మంది శిష్యులు కూడా ఇదిగో 12 మంది ముక్తి సావలేదు, అందరూ కూడా హతసాక్షులుగా చేయబడ్డారు. కారణం, హతసాక్షులుగా చేయబడడానికి కారణం ఏంటంటే వారు ఆ శ్రమలను సహించుండ్రు, పారిపోలేదు. గట్టిగా సభలు కొట్టండి. హల్లెలూయా. ఆ శ్రమలన్నిటినీ ఓపికతో సహించిండ్రు. చిన్న శ్రమ, చిన్న కష్టం, చిన్న బాధ వస్తే ఆ బాధను పక్కన పెట్టేసి, అమ్మా ఆ బాధను పక్కన పెట్టేసుకొని ఈ దేవుడు గొప్పడు కాదు ఇంకో దేవుడు అన్నట్లుగా ప్రవర్తించే వ్యక్తులుగా మీరు ఉంటే అవి మహిమకరంగా కావు. నువ్వు సహించినట్టు కాదు, నీలో ఓపిక లేదని కూడా అర్థం. అందుకే ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలను ఓపికగా భరిస్తూ, అది దేవుని నామము కొరకైనా, అది నీ వ్యక్తిగత జీవిత సమస్యలైనా శ్రమలైనా ఓపికతో సహిస్తూ ముందుకు పోతే నిన్ను దేవుడు దీవిస్తూ వస్తూ ఉంటాడు. హల్లెలూయా. నీ శ్రమలకు ఇక్కడ ప్రతిఫలం కనబడదు, కానీ నీ శ్రమలకు ప్రతిఫలం పరలోకంలో నీ కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. నువ్వు వెళ్ళగానే ఎంత ఘనత నీకు ఇవ్వబోతున్నాడో, ఎంత గొప్ప సన్మానం దేవుడికి చేయబోతున్నాడో అది తలంచుకొని, అమ్మా అది తలంచుకొని మనం ఈ రోజు మన జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఇదిగో చాలా మంది కొన్నిసార్లు ఇతరులను మాదిరిగా పెట్టుకుంటాం. వాళ్ళని వీళ్ళని చూసి వాడు బాగా సంపాదిస్తున్నాకంటే నేను అంతకంటే ఎక్కువ సంపాదించాలి వాడికంటే అని ఎట్లా మాదిరి పెట్టుకుంటామో, వాళ్ళన్ని శ్రమలు భరించినా, ఆ జీవితంలో అన్ని శ్రమలు వచ్చినా వాళ్ళు దేవుడి కొరకు నిలబడ్డారు, మేము కూడా నిలబడాలని ఆ మాదిరి కలిగి ఉన్నప్పుడు నువ్వు దేనినైనా సహిస్తావు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు మాదిరి పెట్టుకోవాలి. పనికిరాని పనులకు వ్యక్తులను మాదిరిగా పెట్టుకోకు. శ్రమను అనుభవించే వారిని మాదిరిగా పెట్టుకో. అప్పుడు నువ్వు ఎన్ని శ్రమలైనా సహించి ముందుకు పోయే వ్యక్తిగా దేవుడు నేను సిద్ధపరుస్తాడు. కానీ చెప్పలు దేవుడు మహిమపరుస్తాడు. 5వది ఏంటంటే ఓపికతో శ్రమలను సహించాలి. ఎట్లా సహించాలి? ఆ శ్రమ తర్వాత ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు అద్భుతము చేస్తాడు. ఇప్పుడు అబ్రాహామును చదివినాం, 75 సంవత్సరాలు సంతానం ఇస్తని చెప్తే 25 సంవత్సరాలు ఆగిండు. అంటే 75వ సంవత్సరంలోనే దేవుడు మాట్లాడాడు సంతానం ఇస్తాడు, కానీ 100 సంవత్సరాలకు ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు ఉక్కబెట్టిండు అబ్రహాము? 25 సంవత్సరాలు ఉక్కబెట్టి 25 సంవత్సరాల ఓపికల్లో అతని ఓపిక నశించలేదా అంటే నశించింది. నశించాడు. నాకు అన్నిచ్చిన వారి సంతానం వీడే ఏమే ఎలియాజరే నా ఇంటి యజమానుడు వారసుడు అని ఎన్నోసార్లు దేవుడి మీద సనుక్కున్నాడు. కానీ చివరికి మరలా దేవుడి శక్తిని పొందుకొని వాగ్దాన ఫలమును పొందేను అన్నది వాక్యం. హల్లెలూయా. ఈ శ్రమలు మనం నానియొచ్చు, కానీ దేవుని పిల్లలారా ఆ శ్రమలలో మనం ఓపిక కలిగి ఉంటే ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలను చేస్తాడు. మనం ఇందాక పాట పాడుకున్నప్పుడు కూడా మీకు ఒక విషయం గుర్తు చేస్తాం. ఏంటంటే పౌలు పాస్టర్ గారు చాలా గొప్ప సేవకుడు, విను, చాలా గొప్ప ప్రవక్త. అతని వస్త్రాలు ముట్టుకుంటే, అతని వాక్కు బయలు వెళ్తే, అతను చెయ్యెత్తితే దెయ్యాలు పారిపోతున్నాయి, రోగాలు బాగైతున్నాయి, నీడ పడితేనే స్వస్థత వస్తుంది. విను, ఇంత గొప్ప సేవకుడు.
యేసు ప్రభు తర్వాత ఇంకా అందరి శిష్యుల కంటే ఈ పౌలు అందరికంటే ఎక్కువ పరిచయం చేసిన వాడు. కానీ అతని శరీరంలో ముళ్ళుంది అనుంది వాక్యం. ఏముందంట చెప్పగట్టుగా? ఏముంది? ముళ్ళు. ఆ ముళ్ళు ఉన్నది. రోజు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నీ కొరకు అనేకమైన ప్రాంతాలు వెళ్ళి పరిచయం చేయాలంటే ఈ శరీరంలో ఈ బలహీనత ఉంది, ముళ్ళుంది, ఎట్లనైనా అని దేవుడికి ఒక్కసారి ప్రార్థన చేస్తే సైలెంట్ కొన్నాడు, రెండోసారి ప్రార్థన చేస్తే సైలెంట్ కొన్నాడు, మూడోసారి ప్రార్థన చేస్తే మూడోసారి దేవుడు అంటున్నాడు, ఇదిగో నా కుమారుడా, ఆ ముళ్ళు అట్లే ఉంటది కానీ నా కృప మాత్రం నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. నా కృప మాత్రం నీకు ఏమంటది? నా కృప నీకు చాలు. అంత గొప్ప సేవకునికి, అంత పవర్ ఉన్న వ్యక్తికి తన శరీరంలో ఉన్న బలహీనతను స్వస్థపరచుకోవడానికి శక్తి లేదో అని అంటే ఆయన కృప అంతే. ఆయన ఆ వ్యక్తిని అట్లా ఉంచాలనుకున్నాడు, నడిపించాలనుకున్నాడు. దేవుని బిడ్డలారా, వాటిని ఇది ఉందని ఏ రోజున కూడా పౌలు తన పరిచర్య ఆపలేదు, దేవుని కొరకు పని ఆపలేదు, దేవుని కొరకు తన కష్టాన్ని ఆపలేదు, దేవుని కొరకు రోజు ఇదిగో యవనస్తుడు వలె పరుగులెత్తి దేవుని పరిచర్యను తుదముట్టించిన వ్యక్తి. మనం శ్రమలను చూసి, ఇబ్బందులను చూసి నీ ఆత్మీయ స్థితిని తక్కువ చేసుకోకు, నీ ప్రార్థన జీవితాన్ని తక్కువ చేసుకోకు, నీ కుటుంబంలో ఉంటున్న ఆ భారాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధికి రావడం తక్కువ చేసుకోకు, ప్రార్థించడం తక్కువ చేయకు, వాక్యం దేవుని తక్కువ చేయకు, దేవుని బిడ్డలతో ఉండాల్సిన సహవాసాన్ని తక్కువ చేయకు. అవి సహించు ఓపికతో ముందుకు నడువు. అవి మహిమకరములై ఉన్నాయి, అవి దీవెనకరములై ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే శ్రమలను ఓపికగా నువ్వు సహిస్తూ ఉండాలి. చివరిగా మనం ఒక మాట చదువుకొని ప్రార్థన చేద్దాం. చూడండి, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఇంత గొప్ప సాక్షి, మొదటి వచనం నుంచి చదువుకోవచ్చు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలో ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంద్యములో ఓపికతో పరిగెత్తుతుము. హల్లెలూయా. ఆరోది ఏంటిదంటే ఓపికతో పంద్యములో పరిగెత్తుట. చెప్పండి, పంది కాదు, పంద్యం. చెప్పండి, అందరు నోట్ చేసి చెప్పండి. ఓపికతో మన ఎదుట ఉంచబడిన పంద్యములో ఓపికతో పరిగెత్తు. మన ఎదుట ఏది ఉంచబడింది అని అంటే దేవుని యొక్క రాజ్యం. ఆ రాజ్యాన్ని పొందడానికి ఓపికతో పరిగెత్తాలి. ఓపికతో పరిగెత్తడం దేవుని రాజ్యానికి ఏంటి లింక్ అంటే, ఈ లోకంలో వినో చివరిగా చెప్తున్నా, ఓపికతో పరిగెత్తకుండా మనం సులువుగా చిక్కులు పెట్టే పాపాలు మనల్ని పరలోకం వైపు నడిపించకుండా, పరలోకం వైపు చేరకుండా, అది అప్పుడప్పుడు బాణాల్లాగా అప్పుడప్పుడు ఇదిగో వల వేస్తూ, అప్పుడప్పుడు వేటగాడు ఊరి వేస్తూ మనలను పంద్యము, మన ముందు ఉన్న పంద్యం అంటే దేవుని చేరుకోవాల్సిన ఆ చోటును చేరుకోకుండా సులువుగా చిక్కులు పెట్టే పాపాలు మనల్ని ఆపుతా ఉంటుంది. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఏం చేస్తుంటాయి? ఆపుతున్నా కొలది నువ్వేం చేయాలి? వాటిని తెప్పుకొని నేను నిత్య రాజ్యం పొందాలని ఆశతో వీటినన్నింటినీ జయిస్తూ కింద పడి మీద పడి అయినా సరే ఆ మన ముందుంచబడిన పరుగు పంద్యంలో పరిగెత్తడానికి సులువుగా చిక్కులు పెడుతున్న ఈ ప్రయత్నాలన్నింటినీ ఓపికతో
వాటిని జయిస్తూ ముందుకు నడవాలని దేవుడు ఆరో విషయంగా చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ముందుంచబడిన పరలోక రాజ్యాన్ని ఓపికతో పరిగెత్తడానికి ఇదిగో సులువుగా చిక్కులు పెట్టే పాపాలు మనల్ని ఏం చేస్తా అంటే ఆపుతున్నాయి. ఏం చెప్తున్నాయి, ముగిస్తున్నా. చిన్న చిన్న పొరపాట్లు తప్పులు ఏం చేస్తున్నాయి అంటే మనల్ని ఆపేస్తున్నాయి. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు సులువుగా చిన్నవే మన ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తుంది. కాబట్టి మనం ఓపిక తెచ్చుకొని, ఏం తెచ్చుకోనమ్మా, ఓపిక తెచ్చుకొని, బలాన్ని తెచ్చుకొని. ఒక మాట చెప్తా చివరిగా, ఏలియా బదిలీ వృక్షం కింద మరణాపేక్ష కలిగిన వాడే, ఇక నేను చచ్చిపోతాగా ముందుకు సాగను, నేను ముందుకు సాగను, ఆమె నన్ను చంపుతానంటుంది, నేను భరించలేను ఈ బాధ అని బలహీన పడిపోతే దేవుడు నీళ్లను రొట్టెలిచ్చి శక్తికి మించిన ప్రయాణం నీకుంది. హల్లెలూయా చెప్పండి. ఏమి మించిన ప్రయాణము? శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఇంకా నువ్వు కొనసాగేది ఉంది. ఇంకా నీ ద్వారా నేను కార్యాలు జరిగించుకునేది ఉన్నది. ఇంకా నీ ద్వారా పనులు జరిగించుకునేది ఉన్నది. నువ్వు ఇప్పుడు ఇదిగో సులువుగా చిక్కులు పెడుతున్న పాపం అన్నట్టుగా నీ ఎదుట ఉంచబడిన ఆ పరుగు పంద్యంలో పరిగెత్తకుండా ఆపుతున్న ఆ బలహీనమైన పరిస్థితులు, ఆ పాపము పరిస్థితులు ఇదిగో నిన్ను ఆపుతున్నాయేమో నా కుమారుడా, కుమార్తె. ఇదిగో నీ ఎదుట ఇంకా నా కొరకు నువ్వు చేయాల్సిన పని ఉంది. నువ్వు పరిగెత్తు, నేను నీకు బలం ఇస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. శక్తికి మించిన ప్రయాణం ఉంది. నువ్వు పరిగెత్తు, నువ్వు ఎక్కడ ఆగొద్దు. సులువుగా చిక్కులు పెట్టే శ్రమలు, ఇబ్బందులను నీ ఎదుటించబడిన పరుగు పంద్యంలో పరిగెత్తకుండా ఆపుతున్న దాన్ని ఓపిక కలిగి అన్నింటినీ తెంచుకొని నా శక్తిని అందుకొని నువ్వు ముందుకు నడవమని ఆ రోజు ఏలియాను బలపరిచినట్లుగానే ఈ రోజు నిన్ను కూడా బలపరుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ ఎదుట పరుగు పందెంలో ఉంచబడిన ఆ రాజ్యాన్ని చేరుకోవడం కొరకు ఈ లోకంలో నేను సులువుగా చిక్కులు పెట్టి నాశనం చేస్తుంటే కొందరు ఆత్మీయంగా ఎదుగుతామంటే ఇక అమ్మా విను, చిన్న చిన్న సమస్యలే, చిన్న చిన్న కష్టాలే, చిన్న చిన్న పాపాలే నిన్ను త్రొక్కుతున్నాయి కిందికి. వాటిని తొలగించుకొని మళ్ళా ఓపికతో పరిగెత్తడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఓపికతో పరిగెత్తడము నేర్చుకోవాలి. ఆగొద్దు, ఏం చేయొద్దు, ఆగొద్దు. ఆగకుండా పరిగెత్తడం నేర్చుకున్నప్పుడు దైవ దీవెనలు పొందుతూ దేవుడు ఈ మాటలన్నీ మన వెనుకల్లో దీవించునుగా అని చెప్పుకుని 6 విషయాలు చెప్తున్న తర్వాత చెప్పండి. ఓపికతో అందరు చెప్పాలి. మీ కుడి చేయి పైకి చెప్పాలా. ఓపికతో, ఓపికతో, ఓపికతో సత్క్రియలు చేయాలి. ఓపికతో దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలి. ఓపికతో శ్రమలను సహించాలి. ఓపికతో పరిగెత్తాలి. చెప్పండి, ఓపికతో ఏం చేయాలి? పరిగెత్తాలి. హల్లెలూయా. ఈ ఓపిక కలిగి ఉండండి అని దేవుడు అంటుండే. ఈ ఓపికలో ఇన్ని విషయాలు ఉన్నాయి. ఇన్ని విషయాలను ఓపికతో చేస్తూ దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా సిద్ధపడతారు. దేవుడు ఈ మాటలు దీవించునుగా. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకుగా
ప్రభా ఈరోజు మేము ఓపిక కలిగి చేతుల పైకెత్తి చెప్పబడిన వాక్యం మన హృదయంలో ఫలింప చేయబడినట్లు అందరం స్తోత్రం చేద్దామా గట్టిగా. అందరూ కూడా రెండు చేతులు పైకి ఎత్తుకొని ప్రభా మమ్మల్ని ఓపికతో కనిపెట్టమన్నా, ఓపికతో ఫలించమన్నా, ఓపికతో సత్క్రియం చేయమన్నా, ఓపికతో నీ రాజ్యం కొరకు ఎదురు చూడమన్నా, ఓపికతో శ్రమను అనుభవించమన్నా, ఓపికతో పరిగెత్తమన్నా. మా ముందు ఉంచబడిన పరుగు పంద్యంలో ఓపికతో పరిగెత్తాలి అని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. అందరూ రెండు చేతులు పైకి ఎత్తుకొని తొందరపాట్లు పనికిరావు బిడ్డ, ఓపికతో నువ్వు పరిగెత్తడం నేర్చుకోవాలి, ఓపికతో ఫలించడం నేర్చుకోవాలి, ఓపికతో శ్రమను అనుభవించడం సహించడం నేర్చుకోవాలి, ఓపికతో దేవుని రాజ్యం కొరకు ఎదురు చూడాలి, ఓపికతో కనిపెట్టుకోవాలి బిడ్డ. ఓపిక లేకపోతే శ్రేష్టమైన కార్యాలను నువ్వు పొందలేవు, శ్రేష్టమైన కార్యాలను పొందలేవు. శ్రేష్టమైన కార్యక్రమమైన చేతుల పైకి ఎత్తి ప్రార్థన చేసుకోండి అందరూ కూడా. స్తోత్రాలు ప్రభా, నీకు మహిమ చెల్లిస్తున్నాం. ఓపికతో మేము కనిపెట్టాలి. ఈరోజు ఓపిక అనే అంశంతో మాతో మాట్లాడిన దేవుడు ఆయన అయ్యా, నువ్వు మా జీవితంలో ఏం చేసినా మేము ఓపికతో కనిపెట్టుకుంటాం, ఓపికతో ఫలిస్తాం. అక్రమం చేసి ఫలించకుండా క్రమక్రమంగా మేము ఫలిస్తాం ప్రభా. తండ్రి సత్క్రియలు మేము మా ఓపిక ఉన్నంత వరకు మేము మంచి కార్యాలు నీ కొరకు చేస్తాం ప్రభా. తీర్మానం చేసుకో అయ్యా, నీ రాజ్యం కొరకు మేము ఓపికతో కనిపెడతాం. ఎన్ని శ్రమలు వచ్చినా ఓపికతో సహిస్తాం ప్రభా. ఓపికతో ప్రభా మా ముందు ఉంచబడిన పరుగు పందెంలో సులువుగా చిక్కులు పెడుతున్న పాపాలను జయించి ముందుకు నడుస్తాం ప్రభా. అందరూ కూడా ప్రార్థన చేస్తుండగా విన్న వాక్యాన్ని దేవుడు దీవించి మన హృదయం ఫలింప చేయనట్లు వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. వాక్యానుసారంగా మాతో మాట్లాడినాను తండ్రి. ఓపిక కలిగి కనిపెట్టమన్నా తండ్రి, కుమారుని నిలబెట్టుకొని చక్కగా మాతో మాట్లాడినాము మధ్యాహ్నకాల సమయంలో తండ్రి సంఘముగా మేము మోకరించి వాక్యం గురించి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. వాక్యాన్ని మా వెనుకలో ఫలింపజేయమని అడుగుతున్నాం తండ్రి. వాక్యానుసారమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నీ కుమారుని నిలబెట్టుకొని చక్కగా మాటలు మాకు అందించావు, అందును బట్టి నీకు స్తోత్రము తండ్రి. ఓపికతో కనిపెట్టమంటున్నావు తండ్రి. కనిపెట్టే విషయంలో మేము ఓపిక కలిగి ఉండుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం. ఓపికతో ఫలించమని అడుగుతున్నాం తండ్రి. ఓపికతో ఫలించుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇస్సాకుని క్రమక్రమంగా దీవించిన విధానాన్ని తండ్రి అట్టిగా క్రమక్రమంగా మేము ఫలించుటకు సహాయం దయచేయండి తండ్రి. చేస్తున్న వ్యాపారంలో క్రమక్రమంగా ఫలించుటకు సహాయం దయచేయండి. ఓపికతో ఫలించుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదేమైనా సత్క్రియలు చేసే విషయంలో తండ్రి, సత్క్రియలు చేసే విధంలో ఓపికతో ఉన్నామంటున్నాం తండ్రి. సత్క్రియలు చేసే దానిలో మేము ఓపికతో కనిపెట్టుటకు సహాయం దయచేయమని అడుగుతున్నాం. ఇక తండ్రి మాతో అనేక విషయాలు మాట్లాడినావు, అందును బట్టి నీకు వందనాలు తండ్రి. నీ రాజ్యం కనిపెట్టుట కొరకు ఓపికతో ఉన్నామంటున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అనేక విషయాలు మా ముందు మాట్లాడినావు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. చెప్పబడిన అంశాలన్నిటిని మా వెనుకల్లో ఫలింపజేయమని, ఉన్న కార్యక్రమం అంతలో మీరు తోడుగా మీరు వాక్యం అందించిన మీ సేవకుని ఇంకా అనేక చోట్ల బహుబలంగా వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి.